నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మేషరాశి వారికి మరి మార్చి మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో ఒకసారి వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరిస్థితులు కొంత మందకొడిగా మాత్రం ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు చిన్నగా చికాకు వేస్తుంది. అంటే మానసికంగా కొంత క్షోభం అనుభవించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తిడి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి కస్టమర్స్ బాగానే వస్తుంటారు, ఒక్కొక్కసారి ఎందుకో ఎవరు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. అంచేత కస్టమర్స్ వచ్చారని పొంగిపోవద్దు, కస్టమర్స్ రావటం లేదనే డిప్రెషన్ లోకి పోవద్దు. ఇక ఉద్యోగంలో కూడా పై అధికారుల వల్ల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, పని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అడిషనల్ గా కూడా వేరే బాధ్యతలు కూడా స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇక తీర్థయాత్రల విషయానికి వచ్చారా, తీర్థయాత్రలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, భక్తి శ్రద్ధలు ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దంపతుల మధ్య ఏ గొడవ రానట్టయితే తప్పకుండా ఒక రకమైనటువంటి పద్ధతిలో ఒక సాంగత్యం అనేటువంటిది పెరిగినట్టయితే, ప్రేమ అభిమానాలు మరి ఒకరిని ఒకరు కనబరుచుకున్నట్టయితే ఇంట్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి బాగుంటుంది, పెద్దలకి కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితులను ఏ రకంగా చూసినా విందు వినోదాలకి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఆగ్రహవేశాలతో వాద వివాదంలోకి దయచేసి దిగవద్దండి. అలా చేసినట్టయితే మీరు అవమానం పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. తెలిసింది కదా. సెలవు. మరి మీరేం పూజ చేస్తారండి? పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు పొద్దున చేయండి. హనుమాన్ చాలీసా కూడా చదవటానికి ప్రయత్నించండి. అద్భుతంగా ఉంటుంది జీవితం అని మాత్రమే చెప్పగలను. సెలవు.